హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాళ వీడియోలో గుత్తి బీరకాయ పచ్చికారాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. వీడియోలో చూపించిన విధంగా ఫాలో అవుతూ చేశారంటే మనకి బీరకాయ అనేది గుత్తి విడిపోకుండా, చెక్కు చెదరకుండా చాలా ఈజీగా నీట్గా వచ్చేస్తుంది. అలాగే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీన్ని మనం రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి ఇలా ఎందులోకి తీసుకున్నా సరే కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక అరకిలో లావుగా ఉండే బీరకాయలని తీసుకొని ఈ విధంగా స్కిన్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే ఘాట్లు పెట్టుకుంటే ఆ విధంగా 4 ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం కారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సీ జార్లోకి 10 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే అరకప్పు పచ్చి కొబ్బరి తురుము లేదా ముక్కల్ని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా ఇలా శుభ్రంగా కడిగేసి వేసుకోండి. 4 వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ మొత్తాన్ని ఒక్కసారి బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పును తీసుకొని ఇలా చిన్న రోట్లో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసిన ఈ పౌడర్ని కూడా మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి మిశ్రమంలో వేసేసి ఇంకొకసారి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఆనియన్స్ అనేది మరీ మెత్తగా అవ్వకుండా కొంచెం మనకి ఉల్లిపాయలు అనేది అక్కడక్కడగా కనిపిస్తూ ఉండే విధంగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పుని మనం గ్రైండ్ చేయకుండా వేస్తే మనకి పప్పులు నలగవండి. ఇప్పుడు ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కరివేపాకు వేసుకొని ఈ మొత్తాన్ని ఒక్కసారి దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ పచ్చికారాన్ని వేసుకోవాలి. కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా ముందుగానే మనం కారాన్ని కనుక ఫ్రై చేసి పెట్టుకుంటే మనము బీరకాయలో స్టఫింగ్ పెట్టిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేది అక్కడక్కడ బాగా తగులుతూ టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసినాక ఇప్పుడు టేస్ట్ చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కారం మొత్తం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసిన బీరకాయల్లోకి ఈ కారాన్ని ఎంత కావాలంటే అంత స్టఫింగ్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని బీరకాయల్లోకి కూడా ఈ విధంగా కారాన్ని స్టఫింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతూ గుత్తి వంకాయ కర్రీని కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బీరకాయలోకి స్టఫింగ్ మొత్తం పెట్టిన తర్వాత ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే మనకి బీరకాయ లోపల ఉన్న ఎక్స్ట్రా కారం మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ కారాన్ని మొత్తాన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇదే విధంగా అన్ని బీరకాయలని కూడా స్టఫ్ చేసేసి పెట్టుకోండి. అన్నీ పెట్టగా కొంచెం కారం మిగులుతుంది కదా, దాన్ని అలాగే పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ బీరకాయలని ఫ్రై చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా బీరకాయలు మొత్తాన్ని కూడా ప్యాన్లో పెట్టేసి ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసుకోండి. అప్పుడు మనకి బీరకాయలకి మొత్తం కూడా ఆయిల్ అనేది నీట్గా పడుతుంది. ఈ విధంగా రెండో వైపుకి మొత్తం అన్నీ తిప్పేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ రెండో వైపుకి ఇలా తిప్పేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది మనం బీరకాయలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు చేసుకోవాలండి. ఇప్పుడు మిగిలిన కారాన్ని కూడా ఇలా సెంటర్లో వేసేసి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఉంచినట్లయితే మనకి కారంలోని పచ్చివాసన కూడా పోతుంది. బీరకాయలని ఇలా నొక్కినట్లయితే కొద్దిగా సాఫ్ట్గా అవ్వాలండి. ఈ విధంగా అయినట్లయితే మనకి బీరకాయలు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టకుండా ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కనుక మనం బీరకాయ కర్రీని చేసుకున్నట్లయితే మనకి బీరకాయ అనేది గుత్తి విడిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా ఆన్ చేసి పెట్టాలండి. అప్పుడే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.